గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. గుడ్ మార్నింగ్ సార్. ఎరా నువ్వు ఎప్పుడు లేస్తే అప్పుడు గుడ్ మార్నింగా? టైం 1 గంట అయింది. ఏ రాణీలు గుడ్ మార్నింగ్. ఇంకా గెటప్ లో లేరు కదా అంటావేంటి? లుక్ మర్యాదగా మాట్లాడు, లేకపోతే ఏంటే ఏం చేస్తావు? పెద్ద వాగుతున్నావు. గెటప్ వేసుకోవడానికి ఇంకా కొద్ది సమయమే ఉంది. కొంత సమయం అయ్యాక మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఇస్తున్నాంగా. గెటప్ వేసుకోగానే కళ్ళుతో పోయి పెట్టిస్తారు. మీకు భయపడాలా ఏంటి? చూస్తారుగా ఇప్పుడు ఎంత భయపడతారో. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. నిన్నెవడరా భయపెట్టింది? చూపిస్తా. నీకు సావేరా, కన్ఫర్మ్ నీకు సావే. కాదు 10 పనులు అప్ చెప్పి మన రాజ్యంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా? డెప్ప మీద ఒకటేసి పుట్టి పగిలిపోతారు రే. కళ్ళలో భయపెట్టి ఉండండి ఒక గంట తర్వాత మొత్తం అబ్బచ్చా ప్రకాశం ఇవాళ వాళ్ళకి ఇస్తాను చూడరా ట్విస్ట్, మెలికలు తిరిగిపోతారు. గెటప్ హలో ఆ డిప్ ఏమవుతుంది? డిప్ పగిలి. ఓకే ఓకే, విల్ సీ. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజు చూస్తారు. నా ఫ్రెండ్ అనేది కాస్త బుర్రలు పెట్టుకో. బుర్ర లేదని నాకు తెలుసు. బుర్ర ఉన్నట్టు కొంచెం బిహేవ్ చేయి. చూస్తూనే ఉన్నాను రా నిన్ను. గంట తర్వాత చూస్తావు. మీ ఇష్టం, ఏం పిక్కుంటారో పిక్కుండే. మీరు ఆల్రెడీ ఫస్ట్ ఉన్నారు లిస్ట్ లో. మీరే ఫస్ట్, సెకండ్ ఇమాన్యుయల్. అమ్మయ్యా నేను లే. మహారాణి గారు మా హెల్త్ బాగాలేదు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చా? దానివే పడుకోబెట్టి ఏంటి మొత్తం పొట్టది కట్ చేయడానికి రెడీ అయిపోయారు. అదే చేద్దాం అనుకున్నా. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. కమాండర్ పవన్ చెప్పండి మహారాణి. ప్రజా సుమన్ కి మాకు స్వీట్ లెమనేడ్ చేస్తేమని చెప్పండి. ఏం హాలత్ అయిపోయింది. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. తినేటప్పుడు దాహం వేయదా? సుమనన్న మహారాణి రీతు గారి బాటిల్ అంట, ఆయిల్ డబ్బా పక్కన ఉందంట, తీసుకెళ్దాను మోహన్. బూతులు మింగేసా. స్నానానికి వెళ్ళేసరికి రెడీ అయ్యి వచ్చేసరికి కొంచెం ఆలస్యం లేట్ అవద్దా? అవ్వదు. థ్యాంక్ యూ. నందిని గందిని. అరే నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు. మహారాజా రాణి గారికి నా మీద కన్ను పడినట్టున్నది. నన్ను కొంచెం ఇబ్బంది పెట్టుచున్నారు. ఎరా నువ్వేమన్నా సౌందర్య అనుకున్నావా, ఐశ్వర్య అనుకున్నావా? పొద్దున ఏదో వేస్తున్నా. అంటే మీరు ఒకసారి నోరు తెరవండి. అయ్యో, మీ ముందు నోరు తెరిచి మాట్లాడే అంత ఉందా? నీకు లేదా? ఏమైంది మాన్యుల్? రాణిగారు నన్ను ఏదో చేయబోతున్నారు, భయం వేస్తున్నారు. తమ్ముడు ఏదైనా తప్పు చేస్తుంటే క్షమించండి. మీరు తక్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. అరే ఓపెన్ చేయి. చెయ్యి కొంచెం లాగండి. ఎవడాడు నా మ్యూజిక్ సిస్టమ్ మీద చెయ్యేస్తున్నాడు? ఎవడాడు? రీతు అక్కడ ఎందుకు నవ్వుతున్నారు? ఇమాన్యుయల్తో సరసాలాడుతుంది. మహారాణి గారు నన్ను పని కోసమని పిలిచారు మహాప్రభు. ఏ పని? అదే పనో నాకు తెలియలేదు. అదే తినేసా. తాగి లెమన్ జ్యూస్ తాగి. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఎందుకు మీరు అలా మహారాణి నేనేం చేయలేకు. యాక్టింగ్ చెయ్య, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. రండి. ప్రజా ఇమాన్యుయల్ నా దగ్గరకు వచ్చి నేను తింటున్న బాల్స్ ని, నా కళ్ళని అదో రకంగా చూశాడు. అవునా? అస్సలు నమ్మకండి సార్. ఎవరిది? నిన్న? అవును సార్. కాదు సార్, అమ్మాయిని సార్. నీ మీద చెయ్యి వేసిన వాడికి వేసే శిక్ష కమిషనర్ కొడక. మీరు వీణ స్టెప్ వేస్తున్నావండి. కూడా మారిపోయినా పర్లేదు ఇంకా.
అది ప్రజాభరణి, మీ మొహంలో చిరునవ్వు లేదు. నీకు హాస్య గ్రంథులు లేవా? ఉన్నాయండి. అయితే నవ్వు. వద్దులే, దరిద్రంగా ఉంది. ఇదెక్కడ రాజ్యంరా ఒరే. నీకు బానే ఉంటుందమ్మా, నాకే ఇక్కడ వాచిపోతుంది నా మోయటానికి. దొన్నపోతంత బరువు ఉన్నావు. దిక్కులు చూస్తున్నారు ఏమని అనిపిస్తుందమ్మా. కమాండర్ తనుజ మీద మీ ఉద్దేశం? కత్తిలా ఉంటదమ్మా. సారీ. ఓహో, కత్తిలో ఉంది, లక్షణంగా ఉంది. కమాండర్ నిఖిల్ వచ్చేయండి. కమాండర్ నిఖిల్ కూర్చోండి. ఎక్కండి. రే నాకేదో చితికిపోయిన సౌండ్ వచ్చిందిరా. వాడి 2 నిమ్మకాయలు గాన్. ప్రజాభరణి మీద మీ ఉద్దేశం ఏంటి? మంచోడమ్మా, అమాయకుడు, మాకు నచ్చట్లేదు. తెలియదు. అది అలా అలా నవ్వు ముఖ్యం. ఓకేనా? చిరునవ్వు అడిగిన ప్రతిసారి దిస్ ఈస్ డాన్స్ బట్ వెరీ బ్యాడ్ డాన్స్. నీ బాడీలో రిథం లేదు, ఎవ్వడం ఏం చేయలేం. కూర్చోబెట్టండి. నో మ్యాన్ హ్యాండ్లింగ్ నుంచి. అలానే ఎక్కా. రే సెన్స్ లేదరా? అబ్బాయిల దగ్గర బిహేవ్ చేస్తారు. ఉంది కానీ ఎక్కువగా వాడు. నువ్వు ఎలా పెట్టావో తెలుసా? నిజంగా నాకు అది నచ్చలేదు. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నువ్వు వచ్చిగా ఇలా అన్నావు. అందులో తప్పే ఉంది. ఇమాన్యుయల్, నాకు నచ్చలేదు నచ్చలేదని చెప్పు. నాకు నచ్చలేదు కాబట్టి తర్వాత నేను ఏమైనా చేశానా? తర్వాత ఏమైనా చేశానా? నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది. అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిక సార్. నీ ఉద్దేశం నాకు అర్థమైతా ఉంది. ఒక్క నిమిషం డెమో, ఒక్క నువ్వు నిమిషం. నీకు నచ్చలేదు అనేది కరెక్టే, కానీ అక్కడ నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ అంటే అది వేరేగా వచ్చేస్తుంది. ఓకే, 100 ఎక్కువ అనమాట అండి. మామూలుగా మాట్లాడే మాదిరి మాటలు మాట్లాడదు, మగోడు కన్నా నాకు ఘోరంగా మాట్లాడదు అనమాట. ఇప్పుడు ఎవరైనా ఏమైనా అనడానికి వచ్చినప్పుడు ఉమెన్ హ్యాండ్లింగ్ నువ్వు నవ్వుతా అనలేదు, నువ్వు సీరియస్ గా అన్నావు. మాటలు మాట్లాడాలన్నా మార్చాలన్నా నీ తర్వాత ఎవరైనా. నేను పెట్టుకున్నా ఈసారి, నేను కనీసం టచ్ కూడా చేయను. నువ్వు మైండ్ లో పెట్టు. నువ్వు చేసావు కాబట్టి నేను టచ్ కూడా చేయను అంటున్నా, చేయలేదు అన్నట్లా. చెయ్యను నీకేం చెవులేని పిల్లదా? చెవుడా? చెయ్యను ఎక్కడి నుంచి అంటున్నా. వాళ్ళు చెప్పినప్పుడు ప్రాపర్ గా విను, ప్రాపర్ గా విను. నేను ఇక చెయ్యను అంటున్నా, చేయలేదు అన్నట్లా. ఆడపిల్లైనా ఆవిడికి ధైర్యం ఎక్కువ అండి. నిజం చెప్పు, బాగా పొగరండి. ఇది కరెక్ట్. ఏది పడితే అది మాట్లాడితే ఇక్కడ ఏం తీసుకోవడానికి లేరు. పవన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతుంటే మేము వింటా ఉండాలా? ప్రజలు కమాండర్స్ గా మారే అవకాశం సంపాదించుకోవడానికి ఇస్తున్న పోటీ నిలబెట్టు, పడగొట్టు, గెలుపొందు. తొందరగా అడిచారు సార్, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. జస్ట్ హ్యాండ్ రీచ్ చేయండి చాలు. వద్దు దాగా. పెట్టండి, ఏం కాదు, పెట్టండి. ఇవి పెట్టండి, పైన పెట్టండి. అలా ఉంటది మామా. చూసావులే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా? కమ్ సోలో, నేను చూపిస్తా. కమ్ సోలో, వస్తుంది టైం. నాకేం బొచ్చు పీకేదేమి లేదు. సో Emo will be better for this. Bunny sir was not seeing properly. Simple one mistake. నాకు నచ్చలేదు, చాలా 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 తప్పు. పవన్, నిఖిల్, మీరు ఈ పోటీలో గెలిచి కమాండర్స్ గా మీ స్థానాలు నిలుపుకున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మనల్ని ఎవడు రాయిపోయింది అక్కడ? ఇంతటితో ప్రజలకు ఇమ్యూనిటీ పొందే అన్ని అవకాశాలు పూర్తయ్యాయి. తాత అయిపోయింది, అంతా అయిపోయింది. కొంచెం రెస్ట్ తీసుకోండి. ఇప్పుడు నేనేమన్నానంటే ఈ వీక్ ఇమ్యూనిటీ నాకు కావాలి, అందుకే నేను నా రిస్క్ చేయదలుచుకోవట్లేదు. రిస్క్ చేయకండి, అన్ని రావు కదా. రిస్క్ లోనే కిక్ ఉంది. నెక్స్ట్ టైం చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ ఇద్దరిలోంచి చూస్, అది మీ ముగ్గురులోంచి చూస్ చేస్తాం. ఐ వాంట్ టు ప్లే. నేను వెళ్తాలా? మన ఇద్దరం ఆడుతున్నాం. పక్కా దివ్య. బేసిక్గా నా జాతకమే అంతండి, మనకు నచ్చింది ఉండదు. అంతే. ఈసారి బాక్స్ చాలు. బిగ్ బాస్ ఈ గేమ్ లో గెలిచారు నిఖిల్. కంగ్రాట్స్
చంద్రరావు గారు మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. రాజా నిఖిల్ కి జై. చెప్పలే చపాతీ ఎక్స్ట్రా వస్తుంది అనుకుంటా. మన రాజ్యంలో ఎక్కడో చూసిన అమ్మాయిలాగా కనిపిస్తుంది. ఏంటి రాజా? ఒకప్పుడు రాని నేను గాని చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.